హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్ ఫ్రెండ్స్. ఇవాళ రోజు వీడియో కొంచెం స్పెషల్ అయితే ఉండబోతుంది. సో ఇవాళ రోజు వీడియో ఒక స్పెషల్ గెస్ట్ అయితే మాట్లాడబోతున్నారు. అండ్ బేసిక్గా ఇప్పుడు ఏదైతే ట్రెండింగ్ టాపిక్ మీద అయితే ఈ వీడియో ఉండబోతుంది అదేంటంటే నథింగ్ ఫోన్ 1. సో నథింగ్ ఫోన్ గురించి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వర్షన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళకి నచ్చిన ఆస్పెక్ట్స్ మాట్లాడారు. కొంతమంది ఇవి నచ్చలేదు, ఇవి ఉంటే బాగుండేది, ఛార్జర్ ఇచ్చి ఉంటే బాగుండేది, ఇలాంటి థింగ్స్ అయితే మాట్లాడారు. అల్టిమేట్గా ప్రతి ఒక్కరిది ఒకటే డౌట్, ఈ ఫోన్ తీసుకోవచ్చా తీసుకోకూడదా. అండ్ ప్రెసెంట్ ఏదైతే డియర్ నథింగ్ అనే ట్రెండ్ నడుస్తుందో దాని గురించి కూడా అయితే ఇవాళ రోజు వీడియోలో మేము మాట్లాడబోతున్నాం. సో ఫస్ట్ థింగ్ ఈ గెస్ట్ గురించి అయితే మాట్లాడదాం. ఎవరో కాదు, సత్య. సో తినొచ్చేతలకి ఎవరంటే టెక్ ఎంతూసియాస్టిక్, అండ్ అలాగే ఒక అఫీషియల్ పేజ్ కూడా లైక్ టెక్ మొబీ అనే ఒక పేజ్ కూడా రన్ చేస్తుంటాడు. అండ్ ఎంత యాక్టివ్ పర్సన్ అండ్ ఎంత నాలెడ్జబుల్ పర్సన్ అంటే మీకు వీడియో చూస్తేనే అర్థమవుతుంది. అండ్ ఫేస్బుక్లో ఏజెంట్ టెక్కీస్ అనే ఒక పేజ్ అయితే ఉంది, దాంట్లో కూడా యాక్టివ్ మెంబర్ అండ్ చాలా మంచి నాలెడ్జ్ ఉంది. అండ్ ఖచ్చితంగా మీరు వీడియో ఎండ్ వరకు చూస్తే ఆ బ్రో నాలెడ్జ్ మీకే తెలుస్తుంది. సో మేజర్గా ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే నథింగ్ ఫోన్ తీసుకోవాలనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి, ఎందుకంటే మంచి మంచి పాయింట్స్ అయితే ఇందులో డిస్కస్ చేసాం. సో వీడియోని ఎండ్ వరకు చూస్తారని కోరుకున్నాను. మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, చాలా మంది లైక్ చేయడం మర్చిపోతారు. మర్చిపోకుండా మన ఛానల్ ట్విట్టర్ అకౌంట్ అయితే ఫాలో చేయండి. ఇంకెటువంటి వచ్చకుండా వీడియో అయితే స్టార్ట్. ఎందుకు ఈ నథింగ్ ఫోన్ అంటే ఇంత డిమాండ్, ఎందుకు అసలు ఎందుకు ఇంత క్రేజ్ వచ్చిందని అనుకుంటున్నావు? నీ ఒపీనియన్, అసలు ఎందుకు ఇంత క్రేజ్ వచ్చింది అనుకుంటున్నావు నథింగ్కి? నథింగ్ కి క్రేజ్ పుల్లర్ మొత్తానికి కార్ల్ పే. సో ఈజ్ OnePlus ఫౌండర్, మనకు తెలిసిందే. OnePlus 1 అప్పుడు కూడా మేజర్ గా హైప్ తోనే డీల్ చేశాడు. ఫ్రమ్ రాదర్ దెన్ స్పెక్స్, ముందు నుంచి హైప్ తోనే మేము ఒప్పోని షిఫ్ట్ అయ్యి బెటర్ బ్రాండ్ తీసుకొస్తున్నాం, ఒక యంగ్ టీమ్ తో వస్తున్నాం. అది ఇప్పుడు కూడా సేమ్ అంతే. నథింగ్ ఇయర్ 1 సోఫర్ బాగానే హిట్ అయింది. సో దాని ఫేమ్ తోటే నథింగ్ ఫోన్ 1 కూడా సేమ్ అదే వేలో వస్తుంది. సో అండ్ స్పెక్స్ ఫస్ట్ నుంచి ఎవరు పట్టించుకోలేదు, ముందు నుంచి డిజైన్ మీద మాత్రమే ఫోకస్ చేశారు. డిజైన్, బ్యాక్ లైట్స్ కానీ, ట్రాన్స్పరెంట్ డిజైన్ కానీ, అదే బేసిక్ గా అటెన్షన్ గ్రాబర్, మాక్సిమం దాన్నే చూసారు. డిస్ప్లే వైజ్ ఫస్ట్ నుంచి సేమ్ డిస్ప్లే, లైక్ AMOLED డిస్ప్లే వస్తుంది, FHD+ డిస్ప్లే వస్తుంది అన్నారు. బట్ ఫ్లాగ్షిప్ ఫోన్ ఉంటుంది కాబట్టి కొంతమంది 2K డిస్ప్లే ఎక్స్పెక్ట్ చేశారు. బట్ అగ్రెసివ్ ప్రైసింగ్ గురించి FHD+ డిస్ప్లే మాత్రమే అనుకున్నా ఫస్ట్ నుంచి నేను. అండ్ HDR10+ సపోర్ట్ ఉంది, హెచ్ రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, ఆర్ లైక్ ఇండస్ట్రీ స్టాండర్డ్ డిస్ప్లే స్పెక్స్ ఇచ్చేసారు. డిస్ప్లే వైజ్ స్పెక్స్ అయితే గుడ్. చాలా మందికి 778 అంటే ఒక అపోహ ఉంది. ఇప్పుడు బ్రో అయితే మొత్తం క్లియర్ చేస్తాడు. సో క్లియర్ గా వినండి. సో అదేం తక్కువ రకం ప్రాసెసర్ కాదు, మీరు ఒకసారి వినండి, బ్రో చెప్తాడు క్లియర్ గా. చెప్పన్నా. సో 778G+ ప్రాసెసర్ ని నథింగ్ కోసమే చేశారు. అలా కొన్ని ఏవో ట్వీట్స్ ఏ ఉన్నాయి కానీ అవన్నీ నిజం కాదు. అరౌండ్ 1 year ముందు రిలీజ్ అయిన చిప్ ఇది. నియర్లీ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన 778G కి ఓవర్ క్లాక్డ్ వర్షన్. 778G+ అనేది కైండ్ ఆఫ్ స్నాప్డ్రాగన్ 855+ ఆ నియర్ లో పర్ఫామ్ చేస్తుంది. 855+ అని కూడా కాదు, 855 చెప్పొచ్చు. 855 నియర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. బట్ 855 ప్రాసెసర్ అనేది హైయర్ నానోమీటర్ టెక్నాలజీ, అరౌండ్ 10 nanometer 8 nanometer టెక్నాలజీలో ఉండేది. 778G+ అనేది సోఫార్ ఓకే. బట్ ఆ ప్రైస్ కి స్నాప్డ్రాగన్ 888 వస్తుంది అండ్ 870 వస్తుంది కాబట్టి కొంచెం లైక్ ఎవరైతే గేమింగ్ ఫోకస్డ్ ఆర్ పర్ఫార్మెన్స్ ఫోకస్డ్ ఉన్నారో అవి చేయొచ్చు. 888 870 అనేది ఎనీహౌ అది 865+ అది కూడా దీనికంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. బట్ చిప్ కాదు, బ్యాటరీ వైజ్ కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అండ్ ఇది కొత్త OS కాబట్టి ఆ చిప్ కి ఆప్టిమైజర్ గా చేయడం కొంచెం కష్టం. సో మేబీ అందుకని కొంచెం ఆప్టిమైజర్ చిప్ సైడ్ వెళ్ళారని నేను అనుకుంటున్నాను. స్నాప్డ్రాగన్ 888 లో ఉండే హీటింగ్ ఇష్యూస్ అవన్నీ అందరికి తెలిసిందే, దాన్ని తీసుకొని అసలు మెయింటైన్ అయితే చేయలేరు పక్కాగా. సో దానికని కార్ల్ పై ఒక ట్వీట్ కూడా చేశారు, లైక్ స్నాప్డ్రాగన్ 778G+ కంటే బెటర్ ఆప్షన్ నాకేం కనిపించలేదు, ఆప్టిమైజ్డ్ ప్రాసెసర్ ఇదే అని. ప్రైస్ వైజ్ గా చూసుకుంటే ఆ ప్రైస్ కి ఇంకొంచెం బెటర్ చిప్ రావచ్చు. అట్లీస్ట్ 870 ఇచ్చినా కానీ చాలా మంది సాటిస్ఫై అయ్యేటోళ్ళేమో. బట్ ఓకే, 778G+ ఈస్ కైండ్ ఆఫ్ ఓకే ఫర్ క్యాజువల్ యూజర్స్, నాట్ ఫర్ హెవీ గేమర్స్. పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కూడా వాడచ్చు. ఓకే. సో బేసిక్ గా ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మీరు ఎక్కడైనా కానీ, ట్విట్టర్ లో కానీ, యూట్యూబ్ లో కానీ వీడియో చూడండి, నథింగ్ ఫోన్ అనగానే వెనకమాల జిగేల్ లైటింగ్స్ చూపించి సూపర్ ఫోన్, బంపర్ ఫోన్ అంటున్నారు. సో ఏంద లైటింగ్ అంత ఫీల్, లేకపోతే డిజైన్ కొత్తగానే ఉంది. ఓకే, మనం ఇదివరకు నోకియా ఫోన్స్ చాలా మంది దాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు. నోకియా ఇదివరకు డిస్కో లైట్ వచ్చేది, అది పక్కన పెట్టి నోకియా పక్కన పెట్టి మాది మీరు కాపీ చేశారని చెప్పి చాలా మంది చదువుతున్నారు. సో ఒక లైటింగ్ ఎఫెక్ట్ కి ఇంత పెట్టడం అవసరమా అని నీ ఒపీనియన్ ఏంటి చెప్పు దీని మీద? డిజైన్ అనేది మనకి లైటింగ్ ఎఫెక్ట్ అని అనుకుంటాం కానీ దాని వెనకాల చాలా ఎఫర్ట్స్ ఉంటాయి. సింపుల్ లోగో డిజైనర్ కి మనం చాలా పే చేస్తాం. అలాగే మొబైల్ ఫోన్ డిజైన్ కాబట్టి ట్రాన్స్పరెంట్ డిజైన్ లో కుదిరినంత వరకు కవర్ చేస్తూ లైక్ వైర్లెస్ ఛార్జింగ్ మాడ్యూల్ కనిపిస్తుంటది. లైట్స్ జస్ట్ ఫర్ అటెన్షన్ గ్రాబింగ్, అదేమి నా ఫోన్ ఈ నథింగ్ ఫోన్ కొత్తది యూనిక్ ఫోన్ అని చెప్పడానికి ఏదో డిజైన్ తీసుకురావాలి కూడా తీసుకొచ్చారు అంతే. ఫ్రేమ్ డిజైన్ కూడా చూస్తే అటు ఇటుగా ఐఫోన్ డిజైన్ లాగే ఉంటది. లైక్ నెక్స్ట్ జనరేషన్ ఏమన్నా రావచ్చు అంటావా? ఫోన్ 2 లేదా ఫోన్ 1+ T, ఫోన్ 2 మీద ఆల్రెడీ ఫోన్ 2 ఆర్ ప్రో ఉంటది అని నేను అనుకుంటున్నాను. ఎలాంటి లీక్స్ ఏమీ లేవు.
ఎందుకంటే Yes, 45 అంతే. వాట్ ఛార్జర్ అమ్మడానికి రీజన్ కూడా అదే. సో ఈ 33 వాట్ సపోర్ట్ చేసినా కానీ ఫ్యూచర్ జనరేషన్ ఫోన్స్ కి ఆ ఛార్జర్ ఉండేలాగా, నెక్స్ట్ 45 వాట్ నియర్ పీడీ ఛార్జర్ ఉండేలాగా. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే నెక్స్ట్ ఫోన్ లో కూడా చార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేయరు, అంతేనా? ఇంకా చేయరు. ఈ గ్యాప్ ఫాలో అయిపోయారు వీళ్ళు కూడా. ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్. ఇక చార్జర్ రాదు, కేసు రాదు. అండ్ ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే చిప్ తో పాటు వేరే ఫోన్స్ లో, అంటే ఆ ప్రైస్ లో ఉన్న ఫోన్స్ లో, ఫర్ సపోజ్ ఐక్యూ నియో 6 తీసుకుంటే LPDDR 4x ర్యామ్ ఆర్ UFS 3.1 స్టోరేజ్ వస్తుంది. బట్ వీళ్ళు చిప్ కి తగినట్టు LPDDR 5 ర్యామ్ ఇచ్చారు అండ్ UFS 3.1 స్టోరేజ్ ఇచ్చారు. సో ఆపరేషన్స్ అన్ని ఫాస్ట్ గా ఉంటాయి. సో కెమెరాస్ గురించి చాలా నడిచింది హడావిడి బిఫోర్ లీక్స్ అయితే. లైక్ 65 అన్నారు, 50 అన్నారు, డ్యూయల్ అన్నారు, మళ్ళీ లేదు ఇంకొకటి ఉంటుంది అన్నారు. సో దీని మీద ఇప్పుడు మొత్తానికి 2 50-50 తెచ్చారు, ఒకటి సోనీ, ఇంకొకటి సామ్సంగ్ సెన్సార్. సో ఆప్టిమైజేషన్ ఎలా ఉంటుందని, అంటే ఇప్పుడు పిక్చర్స్ అయితే అందరూ పోస్ట్ చేస్తున్నారు ట్విట్టర్ లో కానీ వాళ్ళ అఫీషియల్ అకౌంట్స్ లో. హ్యాండ్ లోకి వచ్చిందో మొబైల్ ఫోన్ పిక్స్ ఎలా ఉంటాయి అంటారు? ఫ్రంట్ మళ్ళీ 16 మెగా పిక్సెల్ ఇచ్చారు. అవును, సో ఫర్ హార్డ్వేర్ వైజ్ గా అయితే కెమెరా సెటప్ ఆ ప్రైస్ కి బెస్ట్ కెమెరా సెటప్ అనే చెప్పొచ్చు. సోనీ IMX 766 సెన్సార్ అనుకుంటా, OS తో ప్లస్ EAS కెమెరా వస్తుంది. సో వీడియోస్ అయితే హార్డ్వేర్ అయితే నీట్ గానే చేస్తుంది. సాఫ్ట్వేర్ ప్రాసెసింగ్ ఎలా చేస్తారు అనేది ఇంపార్టెంట్. బికాస్ Pixel 3 XL తీసుకుంటే ఇట్స్ బేసిక్ 12 MP కెమెరా ఫ్రమ్ 5 years బ్యాక్ ఉన్న సోనీ సెన్సార్ ఏదో, దాంతోనే చాలా బెటర్ వీడియోస్ వస్తాయి. మొత్తం సాఫ్ట్వేర్ ప్రాసెసింగ్ మీదే ఉంటది. సో వీళ్ళు సాఫ్ట్వేర్ ప్రాసెసింగ్ ఎంత బెటర్ గా చేస్తారనేది ఇంపార్టెంట్. సెల్ఫీ కెమెరాలో ఫొటోస్ ఇవేమి నాకు అంటే గొప్పగా ఏం తెలియలే ఇప్పటి వరకు. ముకుల్ శర్మ వాళ్ళు పోస్ట్ చేసినప్పుడు జనరల్ ఫొటోస్ లాగే ఉన్నాయి. ఏదో లైక్, కానీ ఫొటోస్ అన్ని ఐఫోన్ లో వివిడ్ ఫిల్టర్ వేస్తే ఎలా ఉంటాయో ఇందులో బై డిఫాల్ట్ అలాగే వస్తున్నాయి. అదే నాకు కొంచెం సర్ప్రైజింగ్ గా ఉంది. సో 4500 mAh బ్యాటరీ ఇచ్చారు. జనరల్ గా బ్యాటరీ వస్తుంది. ఈ 4500 mAh బ్యాటరీ వస్తే ఖచ్చితంగా ఫాస్ట్ ఛార్జ్ ఉంటుంది, లైక్ 65 వాట్ అలా ఉంటుంది జనరల్ గా. బట్ వీళ్ళు రెండు సాటిస్ఫై కాకుండా 4500 mAh బ్యాటరీతో 33 వాట్ ఛార్జింగ్ ఇచ్చారు. సో PD 3.0 సపోర్ట్ చేసి ఏ ఛార్జర్ తీసుకున్నా అరౌండ్ 1500 లో వచ్చేస్తాయి మీకు. టైప్ సి కేబుల్ విడిస్తున్నాడు, వాళ్ళు కూడా టైప్ సి తోనే ఇస్తారు. సో అది తీసుకుంటే సరిపోతుంది. అడాప్టర్ PD 3.0 సపోర్ట్ చేసి 2500 పెట్టి మీరు తీసుకోవాల్సినంత అవసరం అయితే లేదు. ఏది ఓన్లీ నథింగ్ బ్రాండ్ చార్జర్ అడాప్టర్ కావాలనుకుంటే సో అదొకటి చూసుకోండి. చార్జర్ బాక్స్ లో ఇవ్వాల్సింది. అవును, ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ ఫోన్ కాబట్టి. ఇంకా ఛార్జింగ్ లో వైర్లెస్ ఛార్జింగ్ ఇవ్వడం ఈజ్ ఎ గుడ్ థింగ్. ఇండియాలో ఎక్కువ వాడరు, కానీ ఆఫీసెస్ లో వాటిల్లో ఫోన్ స్టాండ్ లో పెట్టేసినట్టు వైర్లెస్ ఛార్జ్ చేయడం అండ్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్. నథింగ్ ఇయర్ 1 కి వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ ఉంది కాబట్టి. సో IP53 రేటింగ్ ఇచ్చాడు. సో ఫర్ లైక్ రెయిన్ లో బేసిక్ యూసేజ్ వరకు సరిపోతుంది. బట్ నేను IP68 రేటింగ్ ఎక్స్పెక్ట్ చేశాను. నెక్స్ట్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ చూసుకుంటే 3 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 4 years సెక్యూరిటీ. సో 3 years ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇస్ బెస్ట్ థింగ్. అండ్ సెక్యూరిటీ ప్యాచెస్ ఎవ్రీ 2 months కి రావడం అనేది జనరల్ గా వివో, OnePlus అండ్ సామ్సంగ్ ఈ 3 మాత్రమే ఎవ్రీ మంత్ సెక్యూరిటీ ప్యాచెస్ ఇస్తున్నారు. వీళ్ళు కూడా ఇస్తారు అనుకున్నాను, బట్ ఎవ్రీ 2 months ఈస్ కైండ్ ఆఫ్ ఓకే, పర్లేదు తీసుకోవచ్చు అన్నట్లు. ప్రైస్ నువ్వు ఎంత గెస్ చేసావు? నేను అరౌండ్ 27,000 ఉంటుంది అనుకున్నాను. 27,000 కంటే పేజ్ వేరియంట్ ఫర్ 27,000 విత్ ఛార్జర్. ఓకే, అంటే 27,000 ఉంటుంది, దానిపైన ఒక 1,000 ఎంతో ఆఫ్ వస్తుంది. ఆ 1,000 తో ఛార్జర్ కొనుక్కోవచ్చు. ఓవరాల్ 27,000 అనుకున్నా, ఎందుకంటే స్టార్టింగ్ బాక్స్ లీక్ అయినప్పటి నుంచే ఛార్జర్ లేదని తెలిసిపోయింది కాబట్టి. బట్ 32 కూడా కాదు, 33,000 ఫర్ బేస్ వేరియంట్ అనేది కొంచెం ఎక్కువే. లాస్ట్ అండ్ ఫైనల్ 30K లో ఒక నీ ఒపీనియన్ లో, ఇప్పుడు సపోజ్ నథింగ్ ఫోన్ ఉంది ఇప్పుడు మార్కెట్ లో, నథింగ్ ఫోన్ కాకుండా ఇంకేంటి అంటే దీనికంటే బెటర్ గా ఎవరైనా అడిగారు, బ్రో నాకు 30K లో మంచి ఫోన్ సజెస్ట్ చేయంటే నువ్వు సజెస్ట్ చేసి ఒక్క ఫోన్, లైక్ నథింగ్ ఫోన్ ఉంది మార్కెట్ లో. ఫోన్ అని చెప్పలేము, చెప్పలేము. సో గేమింగ్ వైజ్ తీసుకుంటే iQOO 9SC గానీ, రియల్మీ GT2 గానీ, ఇవి రెండు అటు వెళ్ళిపోతాయి. బ్యాలెన్స్డ్ ఫోన్స్ కావాలనుకుంటే మోటో X30 గానీ, ఇది కానీ. ఓకే, అయితే ఇది ఒక బ్యాలెన్స్డ్ కేటగిరీ ఫోన్. ఇక ఫ్లాగ్షిప్ టాప్ పర్ఫార్మెన్స్ ఫోన్ అయితే కాదు ఇది. సో అది ఫ్లాగ్షిప్ కిల్లర్ అని చెప్పలేము, బట్ దాని దగ్గరకు వస్తుంది అంతే. హాట్ టాపిక్ డియర్ నథింగ్ గురించి అయితే మాట్లాడదాం ఇక్కడ కాసేపు, చాలా తక్కువ సేపు. సో డియర్ నథింగ్ ఏందన్నా, ఏమంటావు చెప్పు? ప్రెజెంట్ తరపున ఇష్యూ అందరికీ తెలుసు. ఇప్పుడు నాకు తెలుసు, మేబీ ఇప్పుడు మన వీడియో చేసే మాక్సిమం టెక్కీసే, అందరికీ ఇష్యూ గురించి తెలిసి ఉండొచ్చు. సో దాని గురించి ఏం చెప్తావు, లైక్ నీ ఒపీనియన్ లో? బేసిక్ గా రీజనల్ లాంగ్వేజ్ ఉన్న ఏ యూట్యూబ్ ఛానల్ కి నథింగ్ ఫోన్ రివ్యూ యూనిట్స్ పంపించలేదు. అది కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ గానే చెప్పొచ్చు. వాళ్ళ వరకు ఏంటంటే రివ్యూ యూనిట్స్ లేవు, రివ్యూ యూనిట్స్ స్కేర్సిటీ ఉంది అన్నారు. బట్ కొన్ని పెద్ద యూట్యూబ్ ఛానల్స్ కి మోర్ దాన్ 1 గివ్ ఇవ్వడానికి అలా ఇచ్చారు. మేబీ 1 షేర్డ్ యూనిట్స్ ఇచ్చినా బాగుండు అని నేను అనుకుంటున్నాను. దీన్ని ప్రసాద్ అన్న వేరేలా చెప్దాం అనుకున్నాడు, అది ఇంకోలా మారిపోయింది. సౌత్ ఇండియా వాళ్ళకి సేల్ లేదు అనేది అసలు పాయింటే కాదు అక్కడ. సౌత్ ఇండియన్ యూట్యూబర్స్ కి ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళందరూ ఒక గ్రూప్ ఫామ్ అయ్యి వాళ్ళు వీడియో చేశారు అంతే.
సౌత్ ఇండియాలో సేల్ ఉంటుంది, సౌత్ ఇండియాలో సర్వీస్ సెంటర్స్ కూడా ఉంటాయి. దాన్ని హైలైట్ చేయాలి కొంచెం. మిస్కమ్యూనికేషన్ అనొచ్చు ఒక రకంగా చెప్పాలంటే టోటల్. ఇది మొత్తానికి నథింగ్ ఫోన్ గురించి అయితే మాత్రం. సో సత్య బ్రో ఇచ్చిన ఓవర్వ్యూస్ కానీ ఇన్సైట్స్ కానీ మీ అందరికి హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే సత్య బ్రో పేజ్ టెక్ మోబీ అనే పేజ్ నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. సో ఆ పేజ్ కూడా వెళ్ళి ఫాలో చేయండి. సో మంచి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు బ్రో. సో మీరు ఒకసారి వెళ్ళి చూస్తే తనది సైట్ కానీ లేకపోతే ప్రొఫైల్ కానీ సో మీకు తెలుస్తుంది, పోర్ట్ఫోలియో మొత్తం చూడండి. సో మీరే అనుకుంటారు సో ఏంటి బ్రో ఇంత నాలెడ్జ్ ఉండి ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు ఏంటని. సో నేను అదే చెప్తాను బ్రోకి. సో మీరన్న కొద్దిగా కామెంట్స్ చేస్తే స్టార్ట్ చేస్తాడు. ఇంకో థింగ్ ఏంటంటే బ్రో పాడ్కాస్ట్ కూడా రన్ చేస్తారు. సో త్వరలో నథింగ్ ఫోన్ గురించి ఒక పాడ్కాస్ట్ కూడా రాబోతుంది. సో అది కూడా చూడాలంటే మీకు డిస్క్రిప్షన్ లో పోర్ట్ఫోలియో ఉంటుంది బ్రోది, వెళ్ళి ఫాలో అయితే కొట్టండి. ఇది ఫ్రెండ్స్ టోటల్ గా వీడియో అయితే మాత్రం. సో థ్యాంక్ యూ సత్య బ్రో వచ్చినందుకు. అండ్ ఇది మన ఫస్ట్ కాదు, దీని తర్వాత ఇంకా చేద్దాం. దానికి నువ్వు రావాలి, గ్యారంటీగా నీ ఇన్సైట్స్ కూడా ఇవ్వాలి ఖచ్చితంగా. అండ్ ఫ్యూచర్ లో మనం కొన్ని లైవ్స్ కూడా అయితే చేద్దాం, లైక్ లైవ్ సెషన్ లో. ఇప్పుడైతే మనకు అంత ఇంటరాక్షన్ లేదు. సో ఫ్యూచర్ లైవ్స్ పెట్టినప్పుడు ఖచ్చితంగా చూద్దాం, గెస్ చేద్దాం ఎంతమంది వస్తారు. నీ ఫ్యాన్స్ ఏమైనా అడగాలనుకుంటే త్రూ మా ఛానల్ నుంచి చూడాలి. ఫ్యాన్స్ ఏమి ఉండరు, చూద్దాం. ఇది ఫ్రెండ్స్ టోటల్ గా వీడియో అయితే మాత్రం. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మర్చిపోకుండా వీడియో లైక్ చేయండి. అండ్ ఛానల్ మర్చిపోకుండా ట్విట్టర్ అకౌంట్ అయితే ఫాలో చేయండి, డిస్క్రిప్షన్ లో పెడతాను. ట్విట్టర్ అకౌంట్ అయితే ఇంపార్టెంట్. ఎందుకు చెప్తాను మీకు ఇప్పటికే అర్థమై ఉండొచ్చు. #dear_nothing. సో ఆ ట్రెండ్ చూసారంటే ట్విట్టర్ వల్ల ఇప్పుడు హోల్ ఇండియా దాని గురించి మాట్లాడుకుంది. సో ట్విట్టర్ అకౌంట్ అనేది అంత పవర్ఫుల్. సో అందుకే నేను ట్విట్టర్ ని ఫాలో చేయమని ప్రతి వీడియోలో మొత్తుకుంటాను. సో ఈ వీడియో కూడా మొత్తుకుంటాను, డిస్క్రిప్షన్ లో ఉంటుంది. లేదంటే ఇక్కడ సెంటర్ లో సర్కిల్ వస్తుంది, దాన్ని కొట్టేయండి, డైరెక్ట్ ట్విట్టర్ అయితే రీడైరెక్ట్ అవుతారు. సో ఇది ఫ్రెండ్స్, దిస్ కేవీఎస్ సైనింగ్ ఆఫ్. బై బై.